రాజమండ్రి నగరానికి అతి సమీపంలో పెద్ద పులి సంచరిస్తుంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ వద్దకు వచ్చి పక్కనే ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుపైకి వచ్చిన పెద్ద పులి దృశ్యాలను కొందరు యువకులు ఫోన్లో చిత్రీకరించారు. నిన్న గాడాల వద్ద పెద్ద పులి పాదముద్రలు కనిపించడంగా అక్కడ బోన్ను ఏర్పాటు చేశారు. అయితే పులి దిశ మార్చుకుని దివాన్ చెరువు వైపు వచ్చేసింది. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న పెద్ద పులి 10 రోజుల క్రితం తెలంగాణలోని కావడిగుంట్ల అటవీ ప్రాంతం నుంచి కన్నాపురం ఫారెస్ట్ ఏరియా మీదుగా ఏలూరు జిల్లా బట్టాయిగూడెం ప్రాంతంలోకి ప్రవేశించింది. 4 రోజుల క్రితం పోలవరం మండలం పట్టిసీమ వద్ద గోదావరి నదిలో ఈదుకుంటూ తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఇక సీతానగరం మండలం కొండేపూడి నుంచి ఏటిపట్టు ప్రాంతంలో సంచరిస్తూ తొర్రేడు వద్దకు చేరుకుని జనవాసాలకు దగ్గరగా అరటి, మొక్కజొన్న తోటలు, వరి పొలాల వద్ద సంచరించింది. తూర్పు గోదావరి జిల్లాలోకి వచ్చాక 3 చోట్ల పశువులపై దాడి చేసింది. పులి కోసం ఫారెస్ట్ అధికారులు బోన్లు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాల ద్వారా గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీత, ఏదైతే గత రాత్రి 9 గంటల సమయంలో దివాన్ చెరువు ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ వద్ద ఏదైతే పెద్ద పులి నేరుగా అంటే తొలిసారిగా కెమెరాలకు చిక్కింది. అదేవిధంగా సీసీ ఫుటేజ్లు కూడా లభ్యమయ్యాయి. ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ అక్కడి నుంచి ఒక ఎదురుగా ఉన్న కొబ్బరి తోటలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి చూస్తే కనుక కొద్దిసేపటి క్రితమే ఒక ఏదైతే రఘునాథపురం అనే గ్రామంలో ఈ పెద్ద పులి ఒక పశువుపై దాడి చేసి చంపినట్టుగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులుగా నిర్ధారించాల్సి ఉంది. అయితే దివాన్ చెరువు నుంచి ఈ పెద్ద పులి రఘునాథపురం అనే గ్రామం వద్దకు వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడే ఒక పశువుపై దాడి చేసినట్టుగా కూడా స్థానికులు ఒక వీడియోని అయితే వీడియోలో తీసుకురావడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం దివాన్ చెరువు ప్రాంతంలో పెద్ద పులి లేనట్లుగానే తెలుస్తుంది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత రాత్రి ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ నుంచి ఎదురుగా ఉన్న కొబ్బరి తోటలోకి వెళ్ళిపోయింది. ఆ కొబ్బరి తోటలో అక్కడ ఏదైతే ఒక కుటుంబం కూడా నివసిస్తున్నారో తోటమాలికి సంబంధించిన కుటుంబం 4 సభ్యుల కుటుంబం ఆ తోట మధ్యలోనే ఉన్న ఒక ఇంట్లో నివసిస్తున్నారు. అయితే వారిని వెంటనే పోలీసు అప్రమత్తం చేయడం, బయటికి రావద్దని చెప్పి కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పులి కొబ్బరి తోటలోనే ఉండి ఉంటుందా అని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. అయితే ప్రస్తుతం సమాచారం ప్రకారం అయితే రఘునాథపురం అంటే దాదాపు 15 కిలోమీటర్ల వరకు కూడా ఈ పెద్ద పులి ప్రయాణించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో చూస్తే కనుక ఈ పులి సంచార నేపథ్యంలో ఇవాళ దివాన్ చెరువు చుట్టుపక్కల 6 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా సెలవు ప్రకటించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొంతమంది ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు పాటించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అదే అసలు ఈ గతంలో ఉన్న పులి సంచారం కంటే ఇది గతంలో కూడా చాలా సార్లు చిత్త పుల్లు కానీ పెద్ద పుల్లు కానీ జనావాసాలకు వచ్చిన పరిస్థితి. గత ఏడాది అయితే రాజమండ్రి వద్ద ఒక చిరుత పులి సంచరించింది. అయితే ఇది ప్రస్తుతం చూస్తే కనుక నేరుగా కెమెరాలో అంటే నిన్న రాత్రి 9 గంటల సమయంలో కొంతమంది యువకులు కారులో నుంచి ఈ పులిని అత్యంత సాహసోపేతంగా వీడియో తీయడం జరిగింది. అదేవిధంగా సీసీ ఫుటేజ్ ద్వారా కూడా గుర్తించారు. అక్కడ రాజమండ్రికి అతి సమీపంలోనే ఆటోనగర్, అదేవిధంగా రాజమండ్రి శివారులో ఉంటుంది ఆటోనగర్ దాటిన తర్వాత దివాన్ చెరువు, జాతీయ రహదారి, పాలచెర్ల ప్రాంతంలో సంచరించి గత రాత్రి ఈ పులి పెద్ద పులి చాలా దూరం ప్రయాణించినట్టుగా కూడా మనకు ఇక్కడ ప్రస్తుతం తెలుస్తుంది. ఈ దివాన్ చెరువు ప్రాంతం నుంచి రఘునాథపురం అనే గ్రామం వరకు కూడా వెళ్ళిపోయి అక్కడ ఒక పశువుపై అటాక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ నుంచి ఏదైతే పులి ఇటు వెళ్తుందని చూడాల్సి ఉంది. ఎందుకంటే ఏదైతే పగటి వేళల్లో పులి సంచారం అనేది పెద్దగా ఉండదు, రాత్రి వేళల్లోనే సంచరిస్తుంది. కాబట్టి గత రాత్రి అంతా కూడా ఈ పెద్ద పులి ప్రయాణించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీని పంజా కూడా 9 అంగుళాల వరకు కూడా ఉన్న నేపథ్యంలో చాలా పెద్ద రాయల్ బెంగాల్ టైగర్, అదేవిధంగా దాడి చేస్తే ఖచ్చితంగా ప్రాణాపాయం కూడా ఉన్న నేపథ్యంలో స్థానికులంతా కూడా భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రైతులకు ఈ పెద్ద పులి భయం అనేది చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళకి కూడా వీళ్ళ ప్రమాదం కూడా కొంచెం ఉంది. ఎందుకంటే అందరూ కూడా అక్కడ కొబ్బరి తోటలో, మొక్కజొన్న తోటలో, వరి పొలాల్లోకి ఖచ్చితంగా వెళ్తారు కాబట్టి, వ్యవసాయ పనుల కోసం వెళ్తారు కాబట్టి వారికి కూడా ముఖ్యంగా ఈ ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారుల వ్యూహం కూడా కొంత వైఫల్యం చెందిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు ఇప్పటివరకు కూడా అదైతే అనధికారికంగా చెప్తున్నారు, పులి వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోతుందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఇది పులి మాత్రం ఏదైతే దాదాపు 15 రోజుల క్రితం
తెలంగాణలోని అటవీ ప్రాంతం నుంచి బయలుదేరి కన్నాపురం ఫారెస్ట్ ఏరియా మీదుగా పోలవరం జిల్లాలో ప్రవేశించి అక్కడ 10 రోజుల పాటు సంచరించింది. అక్కడ 10 పైగా పశువులపై దాడి చేసింది. అయితే ఇందులో కొంత ఊరటనిచ్చే అంశం ఏంటంటే ఇంతవరకు కూడా మనుషులపై ఎక్కడ కూడా ఈ పెద్ద పులి దాడి చేయలేదు. అయితే అలా అని కూడా ఇక్కడ ప్రాణాపాయం లేదని కూడా చెప్పలేము. ఎందుకంటే ఒకసారిగా పులిని చూసిన వారు భయాందోళన చెంది షాకు గురవుతారు. అదేవిధంగా ఒంటరిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అటాక్ చేసే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు అయితే తమ వ్యూహంలో తాము వెళ్తున్నారు. కొన్ని ఫోన్లు ఏర్పాటు చేశారు, ట్రాప్ కెమెరాలు. అతని గతంతో పోల్చుకుంటే ఇప్పుడు డ్రోన్ కెమెరాలు కూడా వచ్చిన నేపథ్యంలో ఆ డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పులిని పులి జాడను అయితే కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా నిన్న నుంచి కూడా ఈ పులికి సంబంధించిన ఆపరేషన్ లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకి సమాచారం అందించడం, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులపై కూడా నిన్న కొంచెం ఆయన అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ పులికి సంబంధించిన సమస్యను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అవసరమైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి కూడా ఈ సమస్యను తీసుకెళ్దామని చెప్పి కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం దివాన్ చెరువు వద్ద గత రాత్రి ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ నుంచి కొబ్బరి తోటలోకి ప్రవేశించిన పెద్ద పులి అక్కడే ఉంటుందని భావించారు. అయితే ప్రస్తుతం తాజాగా చూస్తే కనుక రఘునాథపురం వద్ద ఒక పశువుపై అటాక్ చేసిన నేపథ్యంలో ఇది దాదాపుగా కాకినాడ జిల్లా వైపు ప్రయాణిస్తున్నట్టుగా దిశ మార్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ పెద్ద పులి కూడా ఏదైతే అసలు ప్రయాణిస్తున్న దిశ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. గోదావరిని దాటి 5 రోజుల క్రితం పట్టిసీమ వద్ద గోదావరి నదిని దాటి సీతానగరం మండలంలో ఏటిపట్టు ప్రాంతంలో ప్రవేశించింది. అక్కడ ప్రస్తుతం మళ్ళీ రాజానగరం దివాన్ చెరువు నుంచి రఘునాథపురం వైపు వెళ్ళిపోయినట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఇది చూస్తే కనుక దాదాపు 15 పైగా పశువులపై కూడా అటాక్ చేసిన పరిస్థితిలో ఫారెస్ట్ అధికారులు కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు ప్రస్తుతం ఇంకా హై అలర్ట్ కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్థానికులు కూడా కొంతమంది అంటే వన్యప్రాణులపై చట్టాల మీద అవగాహన లేక కొంతమంది కర్రలతో కూడా సంచరిస్తున్నారు. ఒకవేళ పులి తాము గుంపులుగా కర్రలతో కూడా సంచరిస్తున్నారు. ఏదైతే జనావాసాలకు అతి సమీపంగా వచ్చిన నేపథ్యం ఇళ్లలోకి ప్రవేశించినా లేదంటే స్కూల్స్ వంటి వాటిలో ప్రవేశించినా కూడా అత్యంత భయానక వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం తూర్పుగోదావరి జిల్లాని గత 5 రోజులుగా వణికిస్తున్న ఏదైతే పెద్ద పులి గత రాత్రి సీసీ కెమెరాలకు చిక్కింది. అదేవిధంగా కెమెరాలకు కూడా చిక్కి ప్రస్తుతం దివాన్ చెరువు ప్రాంతం నుంచి ఎస్వీపీసీ ఏదైతే రఘునాథపురం వైపు వెళ్ళిపోయినట్టుగా కూడా ప్రస్తుతం మనకు తెలుస్తుంది. దీనిపై ఫారెస్ట్ అధికారులు మాత్రం కొంత జాప్యంగానూ అదేవిధంగా ఆలస్యంగానే స్పందిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. సునీత, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. అందరికీ నమస్కారం. హై అలర్ట్ అందరికీ కూడా మీకు ప్రకటించడం జరుగుతుంది. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం దేవాన్ చెరువు వై జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఎస్వీబీసీ కళ్యాణ మండపం దగ్గరలో పులి సంతరిస్తున్నట్లుగా క్లియర్ వీడియో మనకి దొరికింది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, దాంతో పాటు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ధృవీకరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వహించాల్సినటువంటి సమయం ఇది. నేషనల్ హైవే వెళ్లేవారు కానీ, దేవాన్ చెరువులో వారు కానీ, అదేవిధంగా ఆ యొక్క 0 పాయింట్ దగ్గర నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కానీ చూస్తే ఆ పులి యొక్క మూవ్మెంట్ ఏ పక్కకి వెళుతుంది ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. ఇది హై అలర్ట్ గా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా చాలా అతి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పులి పట్ల జాగ్రత్త వహించండి. ఈ యొక్క పులి వల్ల ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని ముందుగా గ్రహించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లా మీ బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్యే రాజానగరం నియోజకవర్గం. థ్యాంక్ యూ. భయపెట్టేసి లోపల పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నా రాగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ ఆ సైజ్ ఏంటి రా. లోపల దూకింది రైట్ సైడ్ కి.